ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కలిసి ఈ ప్రార్థన కన్ఫెషన్ ప్రేయర్ ద్వారా నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. కలిసి నాతో ఈ ప్రార్థన చెప్పవలసిందిగా కోరుతున్నాను. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. పరిశుద్ధాత్మదేవ నీ సహాయమునకై వందనాలు. తండ్రి నీ ప్రేమకై వందనాలు. గడిచిన కాలమంతా, గడిచిన సంవత్సరమంతా నా జీవితంలో, కుటుంబాలలో, సంఘ బిడ్డల జీవితాలలో నీవు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారములను బట్టి తండ్రి యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. యేసు ప్రభు మీరు మా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవు, సర్వశక్తిమంతుడవు అని హృదయములో నమ్ముచున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. బలహీనతల నుండి, బంధకాల నుండి, రోగాల నుండి, శోధనల నుండి, సమస్యల నుండి, యాక్సిడెంట్ల నుండి, మరణము నుండి మమ్ములను, కుటుంబాలను, సంఘాలను, పరిశుద్ధులను, విశ్వాసులను, యూదులను కాపాడి సంరక్షించినందుకు తండ్రి నీకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా విమోచన, విడుదల, నిత్య జీవం అనుగ్రహించినందుకు వందనాలు, కృతజ్ఞతలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా సత్యములోకి, విశ్వాసములోకి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. 2020 సంవత్సరం అంతా కూడా సంఘాలలో, సేవకులలో, సంఘబిడ్డల కుటుంబాలలో, మా అందరి జీవితాలలో తండ్రి చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. క్రీస్తు రక్తము ద్వారా 2021 సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. నూతన శక్తిని, నూతన బలమును, నూతన కాపుదలను, నూతన అభిషేకమును, పరిశుద్ధాత్మ సహాయమును క్రీస్తు రక్తము ద్వారా 2021 సంవత్సరములో మేము పొందుకోవటానికి, క్రీస్తుకు రాయబారులుగా జీవించటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. చీకటి అధికారములను, అనుమానమును, సాతాను సర్వాధికారమును యేసు ప్రభు శక్తిగల నామములో సంఘబిడ్డల జీవితాల నుండి పారదోలుతూ బయటబంధిస్తున్నాము. క్రీస్తు రక్తములో మా అందరి జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచు పరిశుద్ధాత్ముడా నీ సహాయమునకై కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు అని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు, నూతన సంవత్సరపు అభిషేకము, శక్తి, బలము కొరకు క్రీస్తు రక్తము ద్వారా సిద్ధపడటానికి మమ్ములను పరిశుద్ధాత్ముడా మా అంతరంగములను, మా జీవితములను వాక్యపు వెలుగులోకి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభునాములో మా జీవితాలను తండ్రికి సమర్పిస్తూ క్రీస్తుకు రాయబారులుగా జీవించడానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు తెలియచేస్తూ 2021 సంవత్సరములోకి క్రీస్తు రక్తము ద్వారా వాక్యమై ఉన్న యేసు ప్రభునామలో పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రవేశిస్తూ యేసు ప్రభు నామములో మా జీవితాలను సమర్పించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, కీర్తన 136 మీరు ఉన్న స్థలములో నేను వచనాన్ని చదివిన వెంటనే మీరందరూ కూడా మీరు చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే ఆయన కృప నిరంతరముండును అన్న మాట మీరు చెప్పాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందరూ చెప్పండి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని, నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును.
చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇజ్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండును. తన సేవకుడైన ఇజ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. క్రీస్తు వారు ఈ వాక్యమును మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు వాగ్దానమును జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ తరువాత కేక్ కటింగ్తో పాటు ప్రత్యేకమైనటువంటి ఆరాధన పాస్టర్ గారు నడిపిస్తారు. ఆ తరువాత ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ఈ సమయంలో వాగ్దానము 2021వ సంవత్సరములోకి యేసయ్య మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా క్రీస్తు రక్తము ద్వారా విడిపించబడినటువంటి, క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన, విమోచింపబడిన సార్వత్రిక సంఘమును సురక్షితముగా ఉంచి సజీవ సాక్షులుగా యేసయ్య సన్నిధిలోకి నడిపించిన తండ్రి అయిన యెహోవాకు యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. We welcome you all in Jesus' name into the house of God and to hear the voice of God and to know the promise of God for 2021. 2021వ సంవత్సరానికి వాగ్దానము పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తున్నారు. సంఘమునకు ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానము పరిశుద్ధాత్ముడు నెరవేర్చునుగాక. యెషయా గ్రంథము 55:12. యెషయా 55:12. మీరు ఉన్న స్థలములో పరిశుద్ధ గ్రంథము తెరిచి ఈ వాగ్దానమును చదవవలసిందిగా, చెప్పవలసిందిగా, హృదయములో విశ్వాసం ఉంచి నోటితో పలకవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. Believe in your heart and confess through your mouth. Isaiah 55:12. You will go out in joy and be led forth in peace. The mountains and hills will burst into song before you, and all the trees of the field will clap their hands. Praise be to Jesus. This is the promise for 2021 in the name of Jesus Christ of Nazareth. Believe it and receive it in Jesus' name. యెషయా 55:12. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. అందరూ నాతో చెప్పండి. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడు కనిపోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. యేసు ప్రభునందు విశ్వాసము ఉంచి ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరము కూడా స్వతంత్రించుకుందాం. యేసు ప్రభుల వారు నిన్ను ప్రేమిస్తున్నారు. Lord Jesus loves you so much. John 3:16. For God so loved the world, so he gave his only begotten Son, whosoever believes in him shall not perish but have lasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా సజీవ సాక్షుల గుంపులో ఉన్నాము యేసయ్య మహాకృపను బట్టి. కాబట్టి ఈ సంవత్సరం అంతా 2020 ఎలా ఉన్నప్పటికీ గతము ఎలా ఉన్నది అన్నది ముఖ్యము కాదు. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అన్నది ముఖ్యం. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ ఫ్యూచర్ ఈస్
how you are going to be in the days to come. This is what Lord says. You will go out in joy and be led forth in peace. మీరు సంతోషముగా బయలు వెళుతారు. మీలో సంతోషము, మీలో సమాధానము, ప్రతి విశ్వాసిలో సంతోషము, ప్రతి విశ్వాసిలో సమాధానము ఉండటానికి కారణము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. యేసు రక్తము ద్వారా కొనబడిన విమోచింపబడినటువంటి సార్వత్రిక సంఘమునకు ఇది వాగ్దానము. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట యూదులకు, ఇజ్రాయేలు జాతికి, దేశమునకు యెషయా ప్రవక్త ద్వారా పలకబడినటువంటి ప్రవచనము నేడు సంఘమునకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి 2021వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సంతోషము, సమాధానము యేసయ్య పిల్లలకు అన్ని దేశాలలో నిరంతరము ఉంటుంది. ఈ లోకములో శ్రమలు, ఈ లోకములో కష్టాలు, ఈ లోకములో పాపము, ఈ లోకములో దుష్టుడు, ఈ లోకములో దయ్యాలు, దురాత్మలు ఉన్నప్పటికీ యేసయ్య పిల్లలకు యేసయ్యలో సంతోషము ఉంటుంది, యేసయ్యలో సమాధానము ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ఉన్నతమైన స్థితికి నీవు వెళతావు. కాబట్టి మీ ఎదుట, ప్రతి విశ్వాసి ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చెయ్యను. నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారు. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. నిన్ను బట్టి ప్రజలు మెచ్చుకుంటారు. నీవు నీ కుమారుడిని బట్టి, నీ కుమార్తెను బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ తల్లిని బట్టి, నీ తండ్రిని బట్టి, నీ కుటుంబమును బట్టి ప్రజలు యేసయ్యకు కృతజ్ఞతలు తెలియచేస్తారు, యేసయ్యకు వందనాలు తెలియచేస్తారు, యేసయ్య సన్నిధికి వస్తారు. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి. అందుకు నీ కుటుంబము ఒక పాత్రగా వాడబడుతుంది. మీరు సంతోషముగా బయలువెళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. కాబట్టి విశ్వాసముతో, పరిశుద్ధాత్మ సహాయముతో, ప్రార్థన ద్వారా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేద్దాం. క్రీస్తు రక్తము ద్వారా 2021వ సంవత్సరంలోకి పరిశుద్ధాత్మ దేవ ప్రవేశింప చేసినందుకు నీకు వందనాలు. యేసయ్యా, అన్ని దేశాలలో ఉన్న విశ్వాసుల కుటుంబాలను నీ చేతులలో సమర్పిస్తున్నాను. ప్రతి విశ్వాసి కుటుంబములో యెషయా 55:12 యేసు నామములో నెరవేరునుగాక. మీరు సంతోషముగా బయలువెళుదురుగాక, సమాధానము పొంది తోడుకొని పోబడుదురుగాక. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చెయ్యును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టునుగాక. యేసు ప్రభు నామంలో ఈ వాగ్దానము 2021వ సంవత్సరంలో మా అందరి జీవితాలలో యేసు ప్రభు నందు విశ్వాసము ఉంచిన ప్రతి దేశములోని విశ్వాసులందరిలో, కుటుంబాలలో నిత్యము నెరవేరునుగాక. యేసు ప్రభువా, నీవే సమాధానకర్తవు. పరిశుద్ధాత్ముడా, నీవే ఆదరణకర్తవు. సర్వసత్యములోకి, విశ్వాసములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును, సాతాను అధికారమును, రోగపు అధికారమును, భయము, అనుమానము కలుగజేసే చీకటి అధికారములను యేసు నామములో పారదోలుతూ బయలుబంధిస్తున్నాను. ఎవ్రీ ఫియర్, ఎవ్రీ డౌట్, ఎవ్రీ వికెట్ స్పిరిట్, ఎవ్రీ అన్క్లీన్ స్పిరిట్, ఎవ్రీ ఇన్ఫర్మిటీ, ఎవ్రీ విచ్ క్రాఫ్ట్ స్పిరిట్, ఎవ్రీ ప్రాస్టిట్యూషన్, ఎవ్రీ ఆల్కహాలిక్ స్పిరిట్, ఎవ్రీ రెబిలియన్, ఎవ్రీ రిజెక్షన్, ఎవ్రీ కన్ఫ్యూషన్, every spirit of antichrist, every spirit of death and hates, every spirit of Apollyon, every spirit of Jezebel be broken in the name of Jesus Christ of Nazareth. We are under the blood of Jesus. Jesus is the Lord of all lives. Spirit of the Lord is upon us to heal the sick, to set the captives free, to proclaim good news to the poor. Thank you, Father, for choosing us, anointing us to bear much fruit for your kingdom to be established on this planet earth. We love you, we bless you. Thank you, Jesus, for your Lordship. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. క్రీస్తు రక్తములో మా అందరి జీవితాలను ముద్రిస్తూ నూతన సంవత్సరములోకి సంతోషముతో, సమాధానముతో, విశ్వాసముతో, ప్రార్థనతో, పరిశుద్ధాత్మ సహాయముతో ఆనందమును పొందుకోవటానికి, యేసయ్యలో క్రీస్తుకు రాయబారులుగా జీవించటానికి మమ్మలను సిద్ధపరిచినందుకు వందనాలు. యేసు నామములో వాగ్దానపు ఆశీర్వాదాలను పొందుకొనుచు ప్రతి విషయము పైన, సాతాను పైన, పాపము పైన, లోకము పైన క్రీస్తు రక్తము ద్వారా మాకు విజయం అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. మీరు ఉన్న స్థలంలో మీరు కేకులు ఓపెన్ చేయండి. కీర్తన ద్వారా ప్రభుని ఆరాధన చేస్తూ ఉండగా మనమంతా కలిసి కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ అయిన తర్వాత ప్రార్థన, ఆశీర్వాదాలు. దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఆమేన్ ఆమేన్.
ఇచ్చి మాటలకు ఆమేన్ ఆమేన్. దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఆమేన్ ఆమేన్. విడుదలనిచ్చి మాటలకు ఆమేన్ ఆమేన్. విశ్వాసముతో చెప్పు ఆమె, స్తుతిస్తూ చెప్పు ఆమె, ప్రార్థిస్తూ చెప్పు ఆమె ఆమేన్ ఆమేన్. విశ్వాసముతో చెప్పు ఆమె, స్తుతిస్తూ చెప్పు ఆమె, ప్రార్థిస్తూ చెప్పు ఆమె ఆమేన్ ఆమేన్. దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఆమేన్ ఆమేన్. విడుదల ఇచ్చే మాటలకు ఆమేన్ ఆమేన్. ప్రభు మార్గమున ఆశీర్వాదం స్వాస్థ్యము, ప్రభు మాటలకు ఆమేన్ ఆమేన్. ఆకాశం తొలగిపోయిన భూమి గతించిన యేసు మాట మారదు ఆమేన్ ఆమేన్. విశ్వాసముతో చెప్పు ఆమె, స్తుతిస్తూ చెప్పు ఆమె, ప్రార్థిస్తూ చెప్పు ఆమేన్ ఆమేన్ ఆమేన్. విశ్వాసముతో చెప్పు ఆమె, స్తుతిస్తూ చెప్పు ఆమె, ప్రార్థిస్తూ చెప్పు ఆమె ఆమేన్ ఆమేన్. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తం నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. Father, we thank you for this precious time. Father, we thank you for this very moment that you have given to each one of our lives, Lord. With gladness, with thanksgiving in our heart, with the songs of gratitude, we enter 2020-21, oh Father. Father, we resurrender our lives to your mighty precious hands, Father. We forget our past, all the pain, all the negativity. We put it behind us, oh Father. Lord, we see our future bright, oh Father. We see the next moment, oh Father, happiness and joy and glad tidings, Father, in Jesus' name. Father, we thank you for by the Spirit of God, you have enabled us, oh Father, for the promise that you have revealed through your servant, oh Father, to come to pass in our lives. We take it and we receive it by faith. Every evil assignment of the enemy that has targeted any of our lives right now, we cut it off and we prohibit it in the name of Jesus Christ of Nazareth. As we have entered this new year, we receive the holy angels that has been assigned for each one of us, for our families, for our jobs, for any endeavor that we are going to take, oh Father, in 2021 and the days ahead, Father. We receive them in the name of Jesus. Right now we receive divine wisdom and the revelations of the Lord. As your word says that the steps of the righteous are ordained by you. We see our steps that have been ordained by the Lord. We see that whatever we touch, whatever we put our hand into, whatever prayers that we are praying, that will be answered by heaven, by might and by power. And whatever we undertake, it will be successful in the name of Jesus Christ of Nazareth. We receive the blessing of Abraham, A to Z and Z to A, without anything falling to the ground. We shall be successful, fruitful, prosperous in the name of Jesus. Whatever the enemy has put in our way, we kick it out by faith and we receive the gladness, the goodness, the mighty miracles, joy of the Lord, the presence of the Lord Almighty in our lives, in our family. Especially we bless all of our church members that have been connected right now in prayer, in songs, in everything, oh Father. Lord, we release the blessings of God higher and higher, higher and higher, deeper and deeper in the name of Jesus. Any attack of the enemy to barren
or to stop our growth. Right now, we disconnect it out of our lives and we receive fruitfulness in every area, success in every area, wisdom of God and the revelations of God. We thank you for your blessings. In Jesus' name we pray. Amen and amen. 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 మన తండ్రి అయినటువంటి యెహోవా ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మయందరి సంతోషము, సమాధానము, సహవాసము తలలో ఉంచిన మనకందరికీ, దగ్గర దూర ప్రాంతాలలో ఉన్న రక్త సంబంధులకు, స్థానిక సార్వత్రిక సంఘమునకు, యూదులకు, చెరసాలలో ఉన్న దేవుని పిల్లలకు, అనాథలకు, అంగవైకల్యము కలిగిన వారికి, విశ్వాసులకు, గర్భవతులకు, బాలింతలకు, కుష్ఠవ్యాధులకు, సార్వత్రిక సంఘమునకు యేసయ్య కృపాక్షేమములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. Amen. We wish you all a blessed, anointed, happy New Year. We wish you all a blessed, anointed, happy New Year 2021. God bless you. Shalom. God bless you. Shalom. To you all.